కుల సంఘాల నాయకులు గవర్నర్ కలిశారు, వినతిపత్రం ఇచ్చొచ్చారు, కలిసి మాట్లాడి అభినందన చేసి వచ్చారు. ఎందుకంటే 42% రిజర్వేషన్కి సంబంధించినట్టు గవర్నర్ యాక్సెప్ట్ చేయడము, కులగణానికి సంబంధించిన అన్ని అంశాలపైన కలిసి వచ్చారు. జాజుల శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు, బీసీ నాయకులు. ప్రస్తుతం మాట్లాడదాం. శ్రీనివాస్ గౌడ్ గారు ఏం చెప్పారు, మీరు ఏం కలిసి ఏం మాట్లాడారు? గవర్నర్ గారిని ఈరోజు బీసీ ప్రతినిధులుగా కలవడం జరిగింది. దాదాపు 20 నిమిషాల సేపు గవర్నర్ గారు సమయం ఇచ్చి బీసీ కులగణన మీద, బీసీ రిజర్వేషన్ల మీద, అదేవిధంగా దేశవ్యాప్తంగా బీసీ జాతీయ జనగణనలో కులగణన మీద కూడా అనేక అంశాల మీద చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు గవర్నర్ గారిని కలవడం ఉద్దేశం ఏంటంటే, ఇలా దేశవ్యాప్తంగా మనం అన్నీ చూస్తున్నాం, కోర్టుల దాకా పోతున్నాయి బిల్లుల మీద. కానీ అధికారంలో ప్రతిపక్ష పార్టీలు ఉంటే ఇలా కేంద్రంలో ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఇలా అధికార పార్టీ రాష్ట్ర ప్రభుత్వాలు చేసినటువంటి బిల్లులను కామన్గా ఏదో కొరివీలు పెట్టో వెనుక పంపించేటువంటి అనవాయితీ కొనసాగుతుంది. కానీ మన గవర్నర్ గారు బీసీలకు నిజంగా అన్యాయం జరుగుతుంది, బీసీలలో వాళ్ళ జనాభా 60% ఉండి 42% రిజర్వేషన్లు అమలు కావడం లేదు అని చెప్పి ఇలా రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి బిల్లును యాజ్ ఇట్ ఈజ్గా ఎలాంటి చిన్న చిన్న సవరణలు లేకుండా, కొరివీలు పెట్టకుండా, తిప్పి పంపకుండా వారం రోజుల లోపటనే ఆ బిల్లును పెద్ద మనసు చేసుకుని ఆమోదించి ఢిల్లీ దాకా పంపించినందుకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 కోట్ల మంది బీసీల పక్షాన వారికి కృతజ్ఞత తెలియజేస్తూ వారికి కలవడం జరిగింది. ఇప్పుడు కేంద్రం కూడా జనగణనతో పాటు కులగణన చేస్తామంటుంది. దానికి దీనికి డిఫరెన్స్ అయింది. ఆల్రెడీ స్టేట్లో జరిగిపోయింది కులగణన అంటున్నారు, కానీ మొన్న జరిగింది సర్వే, దానికి చట్టబద్ధత లేదు. రేపు కులగణన జనగణనతో పాటు చేయబోయేటువంటిది పార్లమెంట్లో చట్టం అవుతుంది, అమెండ్మెంటు. అది చట్టం, అది అఫీషియల్ ఆన్ రికార్డ్ ఉంటుంది ప్రభుత్వం దగ్గర. ఇది కాదు అనేటువంటిది బీజేపీ కేంద్ర మంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు చెప్తా ఉన్నారు. నిజమేనా? అంటే ఇప్పుడు ఇందులో రాజ్యాంగపరమైనటువంటి చట్టపరమైనటువంటి అంశాలను చూడాలి. అంటే రాజకీయంగా వీళ్ళని వాళ్ళు విమర్శించుకోవచ్చు, కానీ అది పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ గవర్నర్ గారికి కూడా మేము ఇదే విషయం చెప్పడం జరిగింది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరిగింది, 42% రిజర్వేషన్ చేస్తూ బిల్లు పంపారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా రీసెంట్లీ కేంద్ర క్యాబినెట్ కూడా దేశవ్యాప్తంగా కులగణన చేస్తానని చెప్పి క్యాబినెట్ తీర్మానం చేసింది. మీ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, కేంద్ర క్యాబినెట్కు దేశంలోని 70 కోట్ల మంది పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ చట్టపరంగా చూసుకుంటే ఇలా రాష్ట్రాలకేమో కుల సర్వే చేసే అధికారం ఉంటుంది, వాళ్లకు కుల గణన చేసేటువంటి అధికారం ఉండదు. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వానికేమో సెన్సస్ చేసే అవకాశం ఉంటుంది, వీళ్ళకేమో సర్వే చేసే అవకాశం ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వానికి. కేంద్ర ప్రభుత్వానికి ఏమో సెన్సస్ చేసే అధికారం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేసినా దాన్ని పరిగణలోకి తీసుకోవచ్చు, కేంద్ర ప్రభుత్వం సెన్సస్ చేసినా అది పరిగణలోకి తీసుకోవచ్చు. ఇవాళ నేను అంటున్నా, ఒకవేళ బీజేపీ పార్టీ నాయకులే రాష్ట్ర ప్రభుత్వానికి కులగణన చేసే అధికారం లేదంటారు కదా, దీని మీద ఎవరు కోర్టుకు పోయినా కొట్టేదురు కదా. దీని మీద బీహార్లో కోర్టుకు పోయి బీహార్లో నితీష్ కుమార్ ప్రభుత్వము కుల సర్వే చేస్తే దాని మీద బీహార్ హైకోర్టుకు పోయారు. అప్పుడు బీహార్ ప్రభుత్వం చెప్పింది, ఈ ఫలానా యాక్టు ప్రకారము ఇలా కుల సర్వే చేసేటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నది, కాబట్టి ఈ చట్టం ప్రకారం మేము సర్వే చేస్తామని చేసింది. అదే మన శ్రీనివాస్ గౌడ్ గారు మొన్న చేసిన దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ, ఆర్థిక, సామాజిక కులగణన, దీంట్లో కేవలం కులాల కోసం మాత్రం ప్రత్యేకంగా చేసింది కాదు. మరి ఎట్లా దీన్ని కన్సిడర్ చేస్తారు? చట్టబద్ధత లేదు అనేటువంటిది బీజేపీ ఆరోపణ. అంటే చట్టంలో రాజ్యాంగబద్ధంగా ఏంటంటే డైరెక్ట్ ఒక మనిషిని కులం అడిగే అధికారం ఎవరికి లేదు. డైరెక్ట్ పోయి నీ కులం ఏందని అడిగేటువంటి అధికారం లేదు. సామాజిక, ఆర్థిక, రాజకీయ, కుల వెనుకబాటు సర్వేను చేస్తారు. కాబట్టి అన్నిటినీ ఇలా సుప్రీంకోర్టులో గతంలో అనేక కేసుల సందర్భంలో కూడా ఇచ్చిన జడ్జిమెంట్లో కూడా అది చెప్పింది. ఇవాళ ఏ ప్రభుత్వం అయినా కూడా ఒక మనిషిని డైరెక్ట్, ఎందుకంటే కులము చెప్పే ఏ మనిషి ఇంటికైతే సర్వేయర్ పోతాడో, ఇంటింటి సర్వే చేస్తారో, కులము చెప్పేటువంటి హక్కు ఉంటుంది, కులము చెప్పకుండా నిరాకరించేటువంటి హక్కు ఉంటుంది భారతదేశంలో. కులము అడిగేటువంటి అధికారం ప్రభుత్వాలు లేదు. కాబట్టి ఇలా సామాజిక, ఆర్థిక, రాజకీయ, కుల సర్వే పేరుతోటి ఎగ్జాక్ట్లీ జాజుల శ్రీనివాస్ గౌడ్ బీసీ నాయకులు బీసీల అంశంతో ముందుకు పోతా ఉన్నారు. 2 సంవత్సరాలు అదే జెండాగా పనిచేస్తూ ఉన్నారు. ప్రతిపక్షాల నుంచి, మిగతా కొన్ని బీసీ సంఘాల నుంచి వస్తున్నటువంటి విమర్శ, బీసీల సంఖ్య తగ్గించారు, బీసీల లెక్క తగ్గింది, కరెక్ట్గా రిఫ్లెక్ట్ చేయలేకపోయారు, దీని వెనకాల కుట్ర ఉందనేటువంటిది. నిజంగా అంటే 1% తగ్గినా, 0.001% తగ్గినా బీసీలకు అన్ని రకాలుగా నష్టమే. అది మళ్ళీ రేపు కేంద్రం చేయబోయేటువంటి జనగణనతో పాటు కుల సర్వే సపరేట్గా వాళ్ళు చేయట్లేదు కాబట్టి జనరల్గా దేశం అంతా జరుగుతుంది. అప్పుడు చేస్తే ఒక సంఖ్య పెరిగినా, నిజంగా 1% పెరిగినా దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఇప్పుడు జరిగిన దాని మీద జరుగుతున్న చర్చ మీద ఏం చెప్తారు? వాళ్ళు కూడా ఇప్పుడు పెరగొచ్చు, తగ్గొచ్చు, పెరగొచ్చు.
ఇక్కడ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చింది. ఇప్పుడు 1% 2% తగ్గినా పెరిగినా 42% రిజర్వేషన్లకి ఏం డోకా లేదు. ఇప్పుడు బీసీలు 56.8% ఉందని చెప్పి తేల్చింది. అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత మూలంగా జరిగింది. కొంత అధికారులు చేసినటువంటి తప్పిదాల మూలంగానో, సర్వే చేసినటువంటి ఇంటింటి పోయినటువంటి ఎన్యూమరేటర్లకు సరైనటువంటి శిక్షణ లేక మూలంగానో కొన్ని తప్పులు జరగవచ్చు. ఆ తర్వాత కంప్యూటరు అప్లోడ్ చేసినటువంటి టెక్నికల్ అంశాలతోటో ఇలా కొన్ని చిన్న తప్పులు జరగవచ్చు. అంత మాత్రాన బీసీలకు వచ్చేటువంటి నష్టం లేదు. ఇలా రిజర్వేషన్లు మీరు మొన్న రాష్ట్ర ప్రభుత్వం చేసిన దాంట్లో బీసీల సంఖ్య కరెక్ట్గానే ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా బీసీలను తగ్గించలేదు అంటారు జాజుల శ్రీనివాస్ గౌడ్. ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా ఎవరూ తగ్గించలేదు. ఉద్దేశపూర్వకంగా కావాలని ఒక తప్పిదాలు అంటలేను, అంటే మొన్న చేసిన సర్వే కరెక్ట్ అంటారు జాజుల శ్రీనివాస్. ఉద్దేశపూర్వకంగా ఎవరు తగ్గించరు. అధికారులు చేసినటువంటి లెక్కల్లో మాత్రం, ఎన్యూమరేటర్లు చేసినటువంటి లెక్కలు మాత్రం చిన్న పొరపాటు జరిగినటువంటి మాట వాస్తవమే. దాని మీద ప్రభుత్వం రెండోసారి అవకాశం ఇచ్చింది. ఆఫ్లైన్ ద్వారా ఇచ్చింది, ఆన్లైన్ ద్వారా ఇచ్చింది, ఎవరికి కులగణన పత్రాలు అందుబాటులో ఉంచింది. కాబట్టి మనము ఇప్పుడు భారతదేశంలో ఏది కూడా 100కు 100 రీచ్ కాదని అర్థం చేసుకోవాలి. ఇవాళ నేను అంటున్నా, ఓటు హైదరాబాద్లో ఓటేస్తారు, ఎంత పర్సెంటేజ్ అవుతుంది? పర్సెంటేజ్ గురించి ఓటు గురించి పక్కన పెడితే ఒకటి ఎగ్జామ్, ఇంకోటి కులగణనకు సంబంధించిన విషయంలోనే మీరు అంటారు ఇందాక స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కాలేదు, బ్రిటిష్ కాలంలో జరిగింది వాస్తవము. మరి ఇప్పటివరకు కాంగ్రెస్ అత్యధికంగా పాలించిన దేశాన్ని కాంగ్రెస్కి ఎందుకు ఆలోచన రాలేదనే మీరు ఒక బీసీ నాయకుడికి ఎందుకు అనుకుంటారు, ఏమనుకుంటారు? ఇప్పుడు వచ్చిన తర్వాత మోదీ ప్రభుత్వం తీసుకుంటుంది, వీళ్ళ ప్రెజర్ అయినా ఎందుకు అనుకుంటారు? ఎగ్జాంపుల్ ఇంకోటి దీంట్లో తేడా అయింది. మరి అప్పుడు వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు? అధికారం కోల్పోతేనే రాహుల్ గాంధీ ఎవరెంతో వారికంతా అనేటువంటి స్టేట్మెంట్ ఎందుకు చేయాల్సి వస్తుంది? గతంలో డిమాండ్ వచ్చినా మన్మోహన్ సింగ్ సంబంధించిన 2011 సంవత్సరంలో చేసినా చేయలేదు కేంద్ర ప్రభుత్వం, ఎందుకు? ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ప్రజల ఆలోచనలు తగ్గట్టు, ప్రజల ఆకాంక్షలు, ప్రజల నుంచి వస్తున్నటువంటి డిమాండ్లను తగ్గట్టు రాజకీయ పార్టీలు తమ పాలసీని మార్చుకుంటాయి. అప్పుడు ఇదే డిమాండ్ ఉంది బీసీల సంఖ్య దగ్గర. మన్మోహన్ సింగ్ కాలంలో జరిగింది, మన్మల్ల కాలంలో చెప్పలేము. ఇప్పుడు ఇండియన్ క్రికెట్ టీంకు సునీల్ గవాస్కర్ అప్పుడు బ్రహ్మాండంగా ఆడేది. ఇప్పుడు కూడా కెప్టెన్ ఆయన ఉండాలంటే ఉంటాడు కదా, కెప్టెన్లు మారుతూనే ఉంటారు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారే స్వయంగా చెప్పారు నిన్నగాక మొన్న అమెరికాలో, గతంలో కాంగ్రెస్ పార్టీ మా యొక్క పెద్ద నాయకత్వం ఏదైతుందో వాళ్ళు తప్పులు చేసిర్రు, ఆ తప్పులు చేసిన మాట వాస్తవమే, దాన్ని నేను సరిదిద్దుకుంటున్నా, ఆ తప్పులు నేను చేయను అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పారు. ఇప్పుడు ఆయన స్పష్టంగా ఒక జాతీయ పార్టీ దేశవ్యాప్తంగా కులగణన జరగాలి, కులగణన ద్వారా ఎవరి వాటా వాళ్ళకు దక్కాలి అని చెప్పి ఆయన ఇవాళ కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నాడు. కాబట్టి ఆయన తప్పులు సరిదిద్దుకున్నాడు. కాబట్టి తప్పులు సరిదిద్దుకున్నాడు. భారత రాజ్యాంగం ఏం చెప్తుంది? ఇవాళ 99 మంది దోషులు తప్పించుకొని కానీ ఒక నిర్దోషికి మాత్రం శిక్ష పడొద్దని చెప్తుంది. భారతదేశం అట్నే ఉంది, ఆ పాలసీ అట్నే ఉంది. ఎగ్జాక్ట్లీ స్టేట్లో కూడా చూస్తే ఆర్ కృష్ణయ్య నిన్న స్టేట్మెంట్ చేసిరు, బీసీ నాయకులు ఆయన కూడా, మీరు ఆయనతో పాటు ట్రావెల్ చేసిరు చాలా రోజులు, సో ఆయన ఒక స్టేట్మెంట్ చేసిరు. ఇద్దరు ఒకే అంశం పైన పోరాటం చేస్తారు, మీ ఇద్దరు కూడా, జాజుల శ్రీనివాస్ గౌడ్, ఆర్ కృష్ణయ్య. ఆయన స్టేట్మెంట్ ఏంటంటే ఇక్కడ తెలంగాణలో బీసీ నాయకులు, బీసీ సంఘాల ప్రెజర్ తోటే ఆ ఆకాంక్షను గుర్తించిన తర్వాత ఇంకా తప్పని పరిస్థితుల్లో కులగణన చేయాల్సిన పరిస్థితి ఉంది. అధికారంలోకి వచ్చినా కానీ చేస్తారు, కానీ వీళ్ళకి ఇష్టం లేదు ఇక్కడ తెలంగాణలో అనేటువంటిది ఆయన తెరపైకి తెస్తున్నారు. ఫ్యూచర్లో బీసీలకు అనుకూల నేతనా రేవంత్ రెడ్డి, వ్యతిరేకత నేతనా ఫ్యూచర్లో తెలుస్తుంది, పక్కన పెడదాం. కానీ మా ప్రెజర్ వల్లనే వచ్చింది అనేటువంటిది, బీసీ నాయకుల వల్లనే వచ్చింది. ఇప్పుడు కృష్ణయ్య గారు చెప్పేది అది బీజేపీ ప్రభుత్వానికి చెప్పాలి. ఆయన కేంద్ర ప్రభుత్వము సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ఇచ్చింది రిటర్న్గా, కులగణన చేస్తే దేశ సమగ్రత దెబ్బతింటుంది, కులగణన మేము చేయంగాక చేయని సుప్రీంకోర్టుకు రిటర్న్గా. స్టేట్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం స్టేట్కు సంబంధించింది ఏ పార్టీ అయినా తమ అధికారంలోకి రావడానికి అనేక హామీలు ఇస్తుంది. మేము కులగణన డిమాండ్ను లైవ్లో అనేక సంవత్సరాలుగా, దశాబ్దాలుగా పోరాటం చేసి కులగణన జరగాలి, మా జనాభా ప్రకారం మాకు వాటాలు ఇవ్వాలని పోరాటం చేస్తున్నాం. ఆ పోరాటం చేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చింది. కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి గారు తమ ఆదినాయకుడు రాహుల్ గాంధీ గారు లైన్ తగ్గట్టు వారు చెప్పిన ఆదేశాల పేరుతోటి కులగణన చేసిండు, దాంట్లో తప్పేం లేదు. నెక్స్ట్ జాజుల శ్రీనివాస్ గౌడ్ కార్యాచరణ ఎట్లా ఉంటుంది బీసీ నాయకుడిగా? కేవలం ఈ కులగణన 42% రిజర్వేషన్ వాళ్ళు చెప్పినంత వరకైనా స్థానిక సంస్థల వరకు ఇంకా పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తున్నారా బీసీ నాయకులు? ఎందుకంటే ఈరోజు క్యాబినెట్లో ఇద్దరే ఉన్నారు బీసీ మంత్రులు. యాక్చువల్ లెక్క చూస్తే 42%, వాళ్ళు తీసుకున్న 42% లెక్క తీసుకున్నా కూడా 10 మంది ఉండాలి, అంటే 60% ఉంటే లేదు, లాస్ట్కి 8 మంది ఉండాలి బీసీ మంత్రులు. సో ఆ పరిస్థితి లేదు. మేము రేవంత్ రెడ్డి గారికి కూడా అదే విషయం చెప్పాము. మీరు 42% కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం రిజర్వేషన్ బిల్లు చేసి కేంద్రానికి ప్రభుత్వాన్ని పంపించారు. అదే సమయంలో బడ్జెట్లో కూడా 42% ఉండాలి. అదే సమయంలో నామినేటెడ్ పోస్టులో కూడా 42% ఉండాలి. అదేవిధంగా మంత్రి పదవుల్లో
అదేవిధంగా మీరు కేటాయించేటువంటి ఎమ్మెల్సీ పదవుల్లో 42% ఉండాలి. మేము చేసినటువంటి పోరాటం వల్ల మీరు చూడండి, మొదటిసారిగా గాంధీ భవన్ చరిత్రలోనే రెడ్డి లేకుండా మొదటి లిస్ట్ ఎమ్మెల్సీ లిస్ట్ వచ్చింది కదా. ఒక్క రెడ్డి అభ్యర్థి లేకుండా ఎమ్మెల్సీ లిస్టు మొదటిసారి వచ్చిందా లేదా? బీసీ ఎస్సీ ఎస్టీలకే ఎమ్మెల్సీలు వచ్చింది. రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా ఉన్నారు. ఇవాళ రెడ్డి సామాజిక వర్గానికి వాళ్ళ జనాభా దామాష ప్రకారం ఎమ్మెల్యే పదవులలో ఉన్నాయి, ఎంపీ పదవులలో ఉన్నాయి, ముఖ్యమంత్రి పదవి ఉన్నది. కావాల్సింది బీసీలకు కావాలి కాబట్టి బీసీలకు కూడా మంత్రివర్గంలో మా వాటా మాకు కావాలి. అదేవిధంగా నామినేటెడ్ పోస్టులో మా వాటా మాకు కావాలి. నువ్వు అక్కడ ఏళ్ళు చూపించినప్పుడు ఒక ఏళ్ళు కేంద్రం వైపు చూపిస్తే 4 ఏళ్ళు నీ వైపు చూపిస్తున్నాయి. అది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద కూడా కొట్లాడతాం. 42% కేంద్ర ప్రభుత్వం మీద దొబ్బేసి మీరు తప్పించుకోవడం కాదు, మీరు కూడా ఇంప్లిమెంట్ చేయాలి, అప్పుడే మిమ్మల్ని నమ్ముతామని చెప్తాం. ఇవాళ చేస్తే వాళ్ళని బీసీలు నమ్ముతారు, చేయకపోతే గతంలో కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా నష్టం జరిగిందో రాజకీయంగా భవిష్యత్తులో కూడా అదే విధంగా జరగబోతుంది. కాంగ్రెస్ పార్టీలో కూడా చర్చ ఉంది. బీసీల అంశం పైనే మాట్లాడుతూ ఉన్నాను. రాజకీయ పరమైనప్పటికీ కూడా బీసీల అంశమే. నామినేటెడ్ పదవుల్లో దాదాపు మోస్ట్ ప్రాబబ్లీ ఎక్కువ శాతం 80% రెడ్డిలకు ఇచ్చారు. అక్కడ దాంట్లో ఎలాంటి చూడక పేరు చూశారు, ఇచ్చారనేటో చర్చ ఉంది కాంగ్రెస్ పార్టీలో. నెక్స్ట్ ఇప్పుడు మంత్రుల గురించి మీరు డిమాండ్ చేస్తారు, ఎమ్మెల్సీల గురించి రెడ్డిలకు ఇవ్వలేదంటారు. ఫ్యూచర్లో కాంగ్రెస్ పార్టీ కేటాయించే టికెట్ల విషయంలో కూడా ఇదే చిత్తశుద్ధి ఉండాలన్న రాహుల్ గాంధీ స్టేట్మెంట్. ఎవరెంతో వారికంతా, ఇత్తే ఇస్తదారి ఉత్తే భాగదారి స్టేట్మెంట్ రాహుల్ ఉండాలనుకుంటారా? టికెట్ 119 నియోజకవర్గాల్లో ఇప్పుడు దేశంలో బీసీల శకం ఆరంభమైంది, రాష్ట్రంలో బీసీల శకం ఆరంభమైంది. గతం వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు బీసీలలో సామాజిక రాజకీయ చైతన్యం పెరిగింది, ఇది ఎవరైనా గ్రహించాల్సిందే. రాహుల్ గాంధీ గారు ఒక దేశ నాయకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. దేశంలో వస్తున్నటువంటి మార్పుల తగ్గట్టు, సామాజిక న్యాయ మార్పుల తగ్గట్టు ఆలోచించే కదా ఈ సామాజిక న్యాయ నినాదం అందుకుంది. ఇవాళ నరేంద్ర మోదీ గారు ఆర్ఎస్ఎస్ చెప్పినట్టు ఇవాళ కులగణన చేయంగాక చేయమని చెప్పినటువంటి నరేంద్ర మోదీ గారు బీజేపీ ప్రభుత్వము ఇవాళ బండి సంజయ్ గారు కులగణన పాల్గొనలే, కిషన్ రెడ్డి గారు కులగణన పాల్గొనలే, బీజేపీ నాయకులు కులగణన పాల్గొనలే, కేసీఆర్ గారు కులగణన పాల్గొనలే. కానీ ఇప్పుడు మాత్రము దేశవ్యాప్తంగా కులగణన చేస్తున్నారు కదా. దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని చెప్పి బీజేపీ ప్రభుత్వం వస్తుంది కదా. అంటే వాళ్ళకి ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం లేని బీసీలలో చైతన్యం పెరిగింది. బీసీల గురించి ఆలోచిస్తేనే, బీసీలకు టికెట్లు ఇస్తేనే, బీసీలకు వాళ్లకు ప్రపోర్షనిటీ పొలిటికల్ షేర్ ఇస్తేనే మేము నిలబడగలుగుతాం, రాజకీయ పార్టీగా అధికారంలోకి వస్తామని చెప్పి అన్ని పార్టీలకు తెలిసిపోయింది. కాబట్టి బీసీల శకం ఆరంభమైపోయింది, ఎవరు తప్పించుకోలేడుగా. బీసీల శకం అంటారు కాబట్టి చివరగా బీసీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా తెలంగాణలో? ఏ పార్టీ నుంచి అయినా, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ సిచ్యువేషన్ దాన్ని ఎట్లా డిమాండ్ చేస్తారు? 100% 2028లో బీసీల ముఖ్యమంత్రి అవుతారు, దాంట్లో డౌట్ ఏం లేదు. నేను చెప్పింది కాదు, గాంధీ భవన్లో కూర్చొని మహేష్ కుమార్ గౌడ్ గారే చెప్పారు, వచ్చే ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. అదేవిధంగా నరేంద్ర మోదీ గారు మొన్న ఎన్నికల్లో తెలంగాణలో మరి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మళ్ళీ నేనే 2028లో కూడా 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి అంటారు. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారో మాకు సంబంధం లేదు. ముఖ్యమంత్రి ఆయన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పారు, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చే ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రి అవుతాడని. బీజేపీ బీసీ ముఖ్యమంత్రి నినాదం అందుకున్నది. టీఆర్ఎస్ పార్టీ అంటే అది నియంతృత్వ పార్టీ కాబట్టి అక్కడ కూడా బీసీ పార్టీ అధ్యక్షుడినో ముఖ్యమంత్రికి ఇస్తే ఆ పార్టీ రాజకీయంగా మనుగడ సాధిస్తుంది. కాబట్టి ఏ పార్టీ అయినా కూడా ఎన్నో రోజులు బీసీలను మోసం చేయలేరు, దగా చేయలేరు, అణచిపెట్టలేరు. ఇది రాసుకోండి. ఖచ్చితంగా వచ్చే ఎన్నికలు బీసీ నినాదం మీదనే జరుగుతాయి, బీసీ ఎజెండా మీదనే జరుగుతాయి. ఇది జాజుల శ్రీనివాస్ గౌడ్ బీసీ సంఘం నాయకులు చెప్తా ఉన్నారు. చాలా స్పష్టంగా గవర్నర్ని కలిసాం, అభినందించామని చెప్తున్నారు. దాంతోపాటు ఈ విషయంతో ఇక్కడితో సంఖ్యతోటే కాదు, ఫ్యూచర్లో 42% అన్ని రంగాల్లో, దాని నామినేటెడ్లో కానీ, ఎమ్మెల్సీలో కానీ, ఎమ్మెల్యే సంబంధించినటువంటి దాంట్లో కానీ, మంత్రుల విషయంలో కూడా ఇంప్లిమెంట్ చేయాలి అనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు. జాజుల శ్రీనివాస్ గౌడ్ కూడా నా మాట కానీ కాదు, గతంలో కూడా పీసీ చీఫ్ అన్నారు, నేను కూడా డిమాండ్ చేస్తున్నాను. 2028లో బీసీ ముఖ్యమంత్రి తెలంగాణ కాబోతున్నారు. పార్టీ ఏదైనా కావచ్చు, అప్పుడు ఎవరైనా అధికారంలోకి రావచ్చు, కానీ బీసీ శకం మొదలైంది అనేటువంటిది జాజుల శ్రీనివాస్ గౌడ్ బీసీ నాయకులు చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, రాజ్భవన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.